మహీంద్రా అండ్ మహీంద్రా Q4 రిజల్ట్స్ వచ్చేశాయి. నంబర్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 42% జంప్ అయింది. ఇది ఎవరూ ఊహించని భారీ గ్రోత్. ఈ ఒక్క క్వార్టర్లోనే లాభం అక్షరాల 4,668 కోట్ల రూపాయలు. మామూలు విషయం కాదు కదా. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం చూస్తే 29% పెరిగి దాదాపు 55,000 కోట్లకు చేరుకుంది. వావ్! ప్యాసింజర్ వెహికల్స్ రికార్డ్ సేల్స్తో ఆటో వాల్యూమ్స్ 21% పెరిగాయి. మార్కెట్లో సెకండ్ ప్లేస్ ఫిక్స్ చేసుకుంది. ఈ బ్లాక్బస్టర్ సేల్స్కి మెయిన్ రీజన్ మనకు ఇష్టమైన స్కార్పియో, థార్, రాక్స్ లాంటి టాప్ మోడల్సే. అంతేనా, ట్రాక్టర్ల సేల్స్ కూడా ఎర్రగదీశాయి. ఏకంగా 36% వృద్ధితో అదరగొట్టేశారు. ఈ ఒక్క ఏడాదే 5 లక్షలకు పైగా ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. మార్కెట్ షేర్ కూడా గట్టిగా పెరిగింది. మరోవైపు సర్వీసెస్ సెక్టార్ కూడా తగ్గలేదు. లాభాల్లో 64% జంప్ చూసి మార్కెట్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. మార్కెట్లో డిమాండ్ సూపర్ స్ట్రాంగ్గా ఉండటంతో స్టాండ్ అలోన్ లాభాలు మార్కెట్ అంచనాలను ఈజీగా బ్రేక్ చేసేశాయి. ఇక ఇన్వెస్టర్లకి అస్సలైన పండగ. ఒక్కో షేర్కు ఏకంగా 33 రూపాయల తుది డివిడెండ్ను బోర్డు ప్రకటించింది. ఎన్ని సవాలున్నా ఈ ఏడాది మా లీడర్షిప్ మరింత బలపడిందని సీఈఓ అనీష్ షా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అయితే ఒక్క నిమిషం, రిజల్ట్స్ అదుర్సనిపించినా మార్కెట్ కండిషన్స్ బట్టి ట్రేడింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. మరి ఈ బ్లాక్ బస్టర్ నంబర్స్తో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడానికి సరైన టైం ఇదేనా? ఒక్కసారి ఆలోచించాల్సిందే.